మన దేవుడును రక్షకుడైన యేసయ్య నామమున మీకు నేటి దినము శుభము కలుగునుగాక. మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ దినము మనకు దేవాది దేవుడు బయలుపరిచిన వాగ్దానమును బట్టి దేవునికి మనము నిండు మనసుతో నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. దేవుడిచ్చిన వాగ్దానమును మనము ఆశీర్వాదముగా పొందుదాము. నీవు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానమును దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియచేశాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. అయితే నేనొక నూతన క్రియ చేయుచున్నాను అని దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ 2024వ సంవత్సరము ముగిసిపోతుంది. ఇక కొద్ది దినములు మాత్రమే ఉంది ఈ సంవత్సరం ముగిసిపోవడానికి. నూతన సంవత్సరంలోకి మనము దేవుని చిత్తమైతే ప్రవేశిస్తాము. అయితే ఈ సంవత్సరంలో ఒకవేళ నువ్వు అనుకున్నది నీ జీవితంలో నెరవేరకపోతే, అది నీ జీవితంలో జరగకపోతే నీవు నిరాశపడవద్దు. నీకున్న నిరీక్షణలో నుంచి నీవు తొలగిపోవద్దు. నీ విశ్వాసంలో నీవు బలపడాలి. ఒకవేళ దేవుడు నీ విశ్వాస నిరీక్షణకు పరీక్ష పెడుతూ ఉన్నాడని నువ్వు గ్రహించగలిగితే, అది నీ జీవితంలో గొప్ప కార్యానికి దారి తీస్తుంది. ఎందుకంటే మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము సాధ్యము. ఆయనకు సమస్తము సాధ్యము. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడే చెప్పాడు, నాకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదా అని. గనక మన దేవునికి సమస్తము సాధ్యము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనములో, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను అంటాడు. సమస్తమును జరిగించువాడు మన దేవుడు. కనుక ఈ సంవత్సరము ముగిసిపోతుంది, నేను అనుకున్నది జరగలేదే అని నీవు నిరాశపడక, నేడు బయలుపరిచిన వాగ్దానమును బట్టి నీవు ధైర్యపరచబడాలి. నీవు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. వెనుకున్న వాటిని, మునుపటి వాటిని మర్చిపోవాలి. పౌలు గారు అంటారు, వెనుకున్న వాటిని మరిచాను, ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ఉన్నాను అని పౌలు చెప్పినట్లుగా మనము చెప్పగలిగితే దేవుని కార్యాలు చూస్తాము. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ యెషయా గ్రంథము 43వ అధ్యాయములో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు వ్రాయించాడు. 18వ వచనము నుండి 28వ వచనం వరకు కొన్ని విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. మునుపటి విషయాలను జ్ఞాపకం చేసుకోవద్దు అంటే దేవుని ప్రజల విడుదలను గురించి వాగ్దానము చేసిన విషయాలు యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18 నుంచి 28 వచనాలలో మనం చూస్తాం. మునుపటి విషయాలను జ్ఞాపకం చేసుకోవద్దు. నేను మరలా మిమ్మలను విమోచించి తీసుకుని వెళ్తాను, ఐగుప్తు నుండి కనానుకు మీ పితరులను తెచ్చిన విధంగా బబులోను నుండి మిమ్ములను యెరూషలేమునకు తీసుకుని వెళ్తానని దేవుడు ఎంతో ప్రేమతో వారికి వాగ్దానం చేశాడు. ఇది వారి ఇశ్రాయేలీయుల యొక్క నీతిని బట్టి, భక్తిని బట్టి కాదు. ఇది దేవుని వాగ్దానము. దేవుని వాగ్దానము ప్రేమను బట్టి ఈ కార్యాలు చేస్తానని తన ప్రజలకు తెలియచేస్తున్నాడు. అదేవిధంగా నీకు ఆయన ప్రేమను బట్టి తెలియచేస్తున్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఏంటంటే
ఇశ్రాయేలీయులు దేవుడిని వారు సంతోషపరచలేదు, సంతృప్తిపరచలేదు. అక్కడ మనం చూస్తాం ఆ భాగంలో వారు దేవునికి సంతోషాన్ని సంతృప్తిని కలగచేయలేదు. అది 22 నుంచి 24 వచనాల వరకు ఉంది. వారు దేవునికి ప్రార్థన చేయలేదని, దహన బలులు నైవేద్యములు అర్పించలేదని అక్కడ వ్రాయబడి ఉంది. 22వ వచనంలో యాకోబు అంటే ఇశ్రాయేలీయులు, నీవు నాకు మొర్ర పెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు, నీ నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, విసికింపలేదు కదా, అయినా నువ్వు నాకు చేసేవాడివి, నన్ను ఘనపరిచేవానివి, నాకు ప్రార్థన చేసేవానివి, నువ్వు ఇవన్నీ ఏం చేయలేదని దేవుడు వారికి తెలియచేస్తూ ఉన్నాడు. నాకు నీవు మొర్ర పెట్టలేదు, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు అని దేవుడు తెలియచేస్తున్నాడు. అయితే పాపములకు బానిసలై ఉన్న వారి దోషాలను పరిహరించి వారి పాపములను జ్ఞాపకము చేసుకొనక దేవుడు తన చిత్తానుసారముగా వారిని విమోచిస్తానని 25 నుంచి 28 వచనాల వరకు జ్ఞాపకం తెలియచేస్తున్నాడు. 25వ వచనములో, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఎంత గొప్ప మాట! ఈ ముగిసిపోతున్న దినములను గుర్తుపెట్టుకొని గతంలో మనము దేవునికి విరోధముగా ఏదైనా పాపములు చేసి ఉండినట్లయితే, మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాము గనక తెలిసి తెలియక చేసిన పాపాలను దేవుడు జ్ఞాపకం చేసుకొనను అంటే వాటిని క్షమించేస్తున్నానని వాగ్దానం చేస్తున్నాడు. నీకు సహాయం చేసేది నేనే, నీవు నాకు మొర్రపెట్టు. యాకోబు నీవు నాకు మొర్ర పెట్టలేదు అంటున్నాడు ఇశ్రాయేలీయులతో. ఈరోజు నీతో అంటున్నాడు, నీవు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, నువ్వు నాకు మొర్రపెట్టు, నాకు ప్రార్థన చేయి, నేను నీ జీవితంలో ముందున్న దినాలలో గొప్ప కార్యాన్ని చేస్తాను. నీవు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దిగాలుగా ఉండొద్దు, దిగులు పడవద్దు, చింతించవద్దు. నీ చింతలన్నీ నేను తీర్చేదనని దేవుడు ఎంతో ప్రేమతో ఈరోజు నీకు వాగ్దానం చేశాడు. ఇట్టి వాగ్దానమును బట్టి దేవునికి మనము నిండు మనసుతో, నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థించి గొప్ప ప్రతిఫలము మనము పొందుదాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, అవును ప్రభువా, కొన్నిసార్లు గతంలో నాయన మేము పొందలేకపోయిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ ఉంటాం, అనుకున్నది నెరవేరలేదే అని చింతిస్తూ ఉంటాం. అందుకు కారణము ఒకవేళ మేము ప్రార్థన చేయకపోవడమే ఉండవచ్చేమో. అయినా ఈ దినం మీరు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దాన వాక్కు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, నేను గొప్ప కార్యం చేస్తానని మీరు తెలియచేశారు కనుక దయగల మా తండ్రి, ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు కోట్ల కొలది కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు చాలిన దేవుడవు నీవు ఉన్నావు నాయన, అందును బట్టి మీకు వందనాలు. ఈరోజు ఎందరైతే అతన్ని మరి వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటూ ఉన్నారు, వారందరినీ కూడా దీవించారు. మీరిచ్చిన వాగ్దానమును మా జీవితాల్లో నెరవేర్చండి. మీరే శక్తిమంతుడవై ఉన్నావని, మీ కార్యాలు మా జీవితంలో జరుగుతున్నప్పుడు మిమ్మల్ని ఘనపరిచే జీవితం మాకు ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి మనకెల్లరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని నోట నుండి వచ్చిన వాగ్దానము అది వ్యర్థము కాదు. నీ జీవితములో యేసునామమున నెరవేర్చబోయే గడియ ఆసన్నమైంది. నిరీక్షణలో మనము వేచి ఉందాం. అట్టి కృపలో దేవుడు నడిపించునుగాక.
ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.